తిరుపతికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే జపాలి ఉంటుంది. దీనికి జపాలి అనే పేరు ఎలా వచ్చింది అంటే, జబాలి అనే మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండగా, హనుమంతుల వారు ఎంతో సంతోషించి ఆయన భక్తిని మెచ్చి ప్రత్యక్షమవుతారు. దాని ఫలితంగానే పూజించబడుతున్న సహజ స్వయంభూ అంటే విగ్రహంగా ఏర్పడిందిక్కడ. ఆయన పేరు మీదుగానే ఏ మహర్షి అయితే తపస్సు చేశారో జబాలి అనే మహర్షి, ఆయన పేరు మీదుగానే ఈ అడవికి జపాలి అనే పేరైతే వచ్చింది. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు హనుమంతునితో కలిసి ఈ ప్రాంతంలో బస చేశారు. సమీపంలోని రామ్‌కుండ్ మరియు సీతాకుండ్ అనే పవిత్రమైన కొలనులో వారు స్నానం చేశారని నమ్ముతారు. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడాను లోపలండి. జపాలిలోని టెంపుల్ లోపల. గర్భగుడి నుంచి స్వామివారిని చూపిద్దామని చాలా ట్రై చేశాను. బట్ ఆ రోజు చాలామంది జనాలుండడం వల్ల అస్సలు పాసిబుల్ అవ్వలేదు. అక్కడ ప్రసాదంగా స్వామివారికి పానకం అని చెప్పి ఇస్తున్నారు. స్వామివారి కోసం చేసిన పానకం అయితే ఇస్తున్నారు.